శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఎవరైతే ఈ 9వ నెల 21వ తేదీ 2025 సంవత్సరం అమావాస్య ఆదివారం పితృపక్ష మహాలయ అమావాస్యగా ఈ తిథి చాలా విశేషమైంది, చాలా విశిష్టమైంది. ఈ రోజున ఎవరైతే మీ పితృదేవతలకు పున్నామ నరకం నుంచి తప్పించడం కోసం చక్కగా శ్రాద్ధ కర్మలు, అలాగే మీ పితృదేవతలను తలుచుకొని పిండ ప్రదానం చేయటం వంటివి, అదేవిధంగా ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించడము, దానం చేయటము, అదేవిధంగా వృద్ధాశ్రమాలకు వెళ్ళి అన్నదానం, అలాగే వారికి వస్త్రదానము, మందులు, చెప్పులు వంటివి దానం చేయటం ద్వారా మీ పితృదేవతలు తొందరగా సంతోషిస్తారు. మీ ఇంట్లో ఆగిపోయినటువంటి శుభకార్యాలకి మంచి సమయం వస్తుంది. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలు, అలాగే వ్యాపారంలో నష్టాలు ఉంటే కనుక పితృదేవతల యొక్క ఆశీర్వాద బలంతో నష్టాలు గట్టెక్కించే ఉపాయం మనకి వస్తుంది. అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే కనుక పితృపక్ష మహాలయ అమావాస్య సందర్భంగా ఆ రోజున గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేసి, గోశాలను శుభ్రం చేసి గోవులకు ఈ విధంగా ఆహారం అందిస్తారో వారి జాతకంలో తొందరగా పితృదోషాలన్నీ తొలుగుతాయి. ఎందుకంటే గోవు రూపంలో ఆహారాన్ని మన పితృదేవతలు సూక్ష్మ రూపంలో స్వీకరిస్తారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ఈ రోజున మీ పెద్దల పేరు చెప్పి ఈరోజు చక్కని వారికి పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు వంటివి చేయటం ద్వారా, అలాగే పేదవారికి సహాయం చేయటం, అన్నదానం చేయటం వంటివి, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు, ఈ విధంగా గోశాలలో సేవా కార్యక్రమాలు, ఇటువంటివన్నీ చేయటం ద్వారా ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మంచి శుభకార్యాలన్నీ కూడా తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన కుటుంబానికి సుఖ సంతోషాలు లభిస్తాయి, ఆరోగ్యాలు లభిస్తాయి. అదేవిధంగా మన ఇంట్లో ఆగిపోయినటువంటి శుభకార్యాలన్నీ కూడాను తొందరగా పరిష్కారం అయ్యి మంచి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పితృపక్ష మహాలయ అమావాస్య సందర్భంగా మీరు ఉన్నటువంటి ఊర్లోనే ఈ విధంగా గోశాలకు వెళ్ళి చక్కగా సేవా కార్యక్రమాలు చేయండి. అలాగే మీ తల్లిదండ్రులని పూజించి, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకొని, మీ తల్లిదండ్రుల పాదాలకు పాదసేవ చేసి, మీ తల్లిదండ్రులను చక్కగా ఈరోజనే కాదు ప్రతిరోజు కూడాను మీ తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం ద్వారా మీకు ఒక మంచి శుభం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున అందరూ చాలా విరివిగా చక్కని మన సాంప్రదాయ పద్ధతిలో అందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.